మీకు వాచ్ అవర్స్ ఫాస్ట్‌గా రావాలి అంటే అది లాంగ్ వీడియోస్తోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే షార్ట్స్‌కొచ్చే అవర్స్ అనేది మానిటైజేషన్ అవర్స్‌కి యాడ్ అవ్వదు. సో, ఓన్లీ షార్ట్స్‌కొచ్చే వ్యూస్ మాత్రమే మానిటైజేషన్‌కి యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు అలానే షార్ట్స్ మీరు అప్ టు 3 మినిట్స్ వరకు ఒక వీడియో షూట్ చేసుకొని అంటే ఒక వీడియోని 3 మినిట్స్ వరకు షూట్ చేసుకొని దాన్ని షార్ట్‌గా మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు లాంగ్ వీడియో ఎంతవరకు లెంత్ ఉంటే మనకి మనము 4000 వాచ్ అవర్స్‌ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు అంటే మాక్సిమం మీరు 8 మినిట్స్ వరకు ఉండేలా చూసుకోండి. అలానే అంటే ఎక్కువ సేపు ఆడియన్స్ మీ వీడియోని చూసేలా మంచి కంటెంట్‌ని, జెన్యూన్ కంటెంట్ అండ్ ఒరిజినల్ కంటెంట్‌ని ఇవ్వడానికి చూడండి. ఎందుకు అంటే ఎక్కువసేపు ఆడియన్స్ మీ వీడియోని చూసారంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మీ వీడియోని ఎక్కువ ఆడియన్స్‌కి సజెస్ట్ చేస్తుందనమాట యూట్యూబ్. ఆ విధంగా కూడా మీకు ఇంకా వ్యూస్ వచ్చి ఇంకా ఫాస్ట్‌గా మీకు 4000 వాచ్ అవర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, మాక్సిమం మీరు 4 మినిట్స్ టు 8 మినిట్స్ వరకైతే మీ వీడియో ఉండేలా చూసుకోండి. అంతకంటే తక్కువగా చేశారు అంటే సో, అంటే ఇంకొంచెం లేట్‌గా అయితే కంప్లీట్ అవుతాయి. సో, ఫాస్ట్‌గా రావాలనుకునే వాళ్ళైతే సో, అప్ టు 8 మినిట్స్ వరకు. ఇంకా కూడా మీరు 8 మినిట్స్ పైన కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఎక్కువగా అంటే చాలా సేపు చెప్పే టాపిక్స్ ఉంటాయి. కొన్ని టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండి. సో, జ్యూస్ చేసేది ఎంత ఒక 3 మినిట్స్‌లో చెప్పేయొచ్చు మనం జ్యూస్ ప్రాసెస్ అనేది. బట్ బిర్యానీ ప్రాసెస్ అనేది సో, మినిమమ్ 10 మినిట్స్ అయినా పడుతుంది. నీట్‌గా కుకింగ్ కానీ కంప్లీట్‌గా చెప్పాలి అంటే 10 మినిట్స్ పడుతుంది. కాబట్టి సో, ఇలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. తక్కువ సేపు చెప్పేది తక్కువ సేపులోనే చెప్పేయండి. మళ్ళీ లాగ్ చేశారంటే ఆడియన్స్‌కి బోర్ కొట్టినప్పుడు సెకండ్ టైమ్ మీ ఛానెల్‌ని చూసే ఛాన్స్ అయితే తగ్గిపోతాయి. అలా చేస్తే ఛానెల్‌కి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో, మాక్సిమం మీరు 8 మినిట్స్ ఉండేలా చూసుకోండి. అలా చేశారు అంటే సో, ఆటోమేటిక్‌గా మీకైతే ఖచ్చితంగా 4000 వాచెస్ ఫాస్ట్‌గా వస్తే మానిటైజేషన్ ఈజీగా అవుతుంది. సో, ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానెల్‌లో యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ కంప్లీట్‌గా నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. అలానే ఇంకొక స్మాల్ హ్యాపీ న్యూస్ అండి. సో, వన్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్ మినీ మానిటైజేషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో దానికి చాలా తక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడైతే 700 పైన సబ్‌స్క్రైబర్స్ తనకి చాలా తక్కువ టైంలోనే గెయిన్ చేసుకున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్ టు మీ. సో, మీరు కూడా నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడండి. అలానే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా కూడా నాకు డైరెక్ట్‌గా కాల్‌లోనే మాట్లాడొచ్చు. సో, కాల్ మీ ఫర్ యాప్‌లో నాకు కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో, ఫ్రీ క్లారిఫై చేసుకోవచ్చు. సో, కాల్ మీ ఫర్ యాప్ ఐడీ వచ్చి వసంత చెల్ల 787 అండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి మంచిగా క్లారిఫై చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ద బెస్ట్. సో, అలానే మీ వీడియోస్‌కి ఎస్సీఓ బాగా చేయండి. ఎస్సీఓ బాగా చేశారంటే వీడియోస్ రీచ్ ఆటోమేటిక్‌గా పెరుగుతుందనమాట. సో, ఎస్సీఓ ఎలా చేయాలి? ఛానల్ రీచ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి? సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి? ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను నా యూట్యూబ్ ఛానల్‌లో మంచిగా చూడండి.